కాళేశ్వరంపై కడిగిన ముత్యంలా బీఆర్ఎస్ పార్టీ నిజాయితీ నిరూపించుకుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మణరెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని చౌరస్తాలో సీఎం కేసీఆర్ హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కోర్టు చెప్పిన తీర్పుతో ఇది రుజువైందని అన్నారు. రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాళేశ్వరంపై అబద్ధ ప్రస్తావన చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై అబద్ధ ప్రచారం మానుకుని 420 హామీలు 6 గ్యారంటీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెపై స్పందించి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. పీసీ ఘోష్ కమిటీని హైకోర్టు వ్యతిరేకించిందని అది పీసీ ఘోష్ కమిటీ కాదు పీసీసీ కమిటీ అని ఎద్దేవా చేశారు. రైతులను రాజులను చేయాలనే ఉద్దేశంతో కడితే రాజకీయ కుట్ర చేసి తప్పుదో పట్టించారని అన్నారు. ప్రాజెక్టులపై కక్షతో రైతు బంధును ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎదుర్కోలేని దెబ్బని అన్నారు. ఈ కమిటీని వేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసిందని ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారని రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్దే అని జగిత్యాల సభ రుజువు చేస్తుందన్నారు. ఈ తీర్పుతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చూసినా మరి అదే విధంగా కేసీఆర్ గారిని బద్నాం చేసేటువంటి కార్యక్రమం చేపట్టినా మరి హైకోర్టు నిన్న ఏదైతే మరి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగిందో మరి పీసీ ఘోష్ కమిటీ నిరాధారణమని దాని ప్రకారంగా ఎటువంటి చర్యలు చేపట్టద్దు అని చెప్పేసి అది తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందో అది నిజంగా కూడా మేమందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది దీంట్లో ఎటువంటి మరి అవినీతి లేదు, కేవలం ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైనటువంటి నీటి కొరత ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి తక్కువ సమయంలో మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కేవలం 96,000 కోట్ల రూపాయలతో ఒక 5 సంవత్సరాల లోపలనే దీన్ని కంప్లీట్ చేసి రైతులకు అందించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర సాధకుడు అదేవిధంగా అపర భగీరథుడు అయినటువంటి కేసీఆర్ కి దక్కిందని ఒక ఈర్షతోని కుట్రతోని కాళేశ్వరంని కూలేశ్వరం అని మరి కేసీఆర్ గారిని వేరే వేరే పేర్లు పెట్టి మరి ఆ రోజు మరి నిజంగా కూడా మనోవేదన గురే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈయన కోర్టు ఏం చెప్పింది, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా మరి వ్యక్తిగత హననానికి గురైనటువంటి వ్యక్తిగతంగా ప్రతిష్టను దిగజార్చే విధంగా చేసినటువంటి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు నిరాధారము, దీంట్లో ఏమీ లేదు. సాక్షులుగా పిలిచి కేవలం ఏకపక్షంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.